హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విత్ సిద్ధు. సో ఈరోజు అయితే మనం ఇంకా మంచి కంటెంట్తో ముందుకు వస్తున్నాం. ఏంటంటే ఈరోజు మనం మాట్లాడబోయే కంటెంట్ మాత్రం ఇంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే బిగినర్స్కి, సో ముఖ్యంగా మనం మాట్లాడే బిగినర్స్ గురించి. సో బిగినర్ స్టార్టింగ్లో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, అలాకు పోయిన 1 మంత్లోనే కొత్త డైట్లో చెప్పేస్తే చాలామంది భయపడిపోతుంటారు. సో అది ఎంతగానో ఎట్లా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. సో నేను కొన్ని బేసిక్గా మీకు చెప్తా. సో ఆ డైట్ మాత్రం మీరు ఫాలో అవ్వండి. వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్కి రెండింటికి చెప్తా డైట్. నేను బేసిక్ డైట్ చెప్తా. సో బిగినర్స్కి బేసిక్ డైట్, అది ఎగ్జాక్ట్ డైట్ ఏం కాదు. నేను బేసిక్గా మీరు ఫస్ట్ బేసిక్గా ఫాలో అవ్వచ్చు అన్నట్టు. సో ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనం బేసిక్గా స్టార్ట్ చేయాలి కదా. సో అలా అని చెప్పేసి నేను కొన్ని బేసిక్ ఫుడ్ థింగ్స్ చెప్తా. అవి మీరు ఫస్ట్ వాడండి. సో తర్వాత మీరు డీప్గా వెళ్ళండి. సో ఒక పర్సనల్ ట్రైనర్ తీసుకోవడం, లేకపోతే ఎవరైనా తీసుకోవడం, ఫుడ్ డీట్గా మంచి డైట్ తీసుకోండి. సో ఫస్ట్గా మీరు వెళ్తున్నారు వితౌట్ ఐడియా, అంటే వితౌట్ ఐడియాతో ఒక డైట్ లేకుండా వెళ్తున్నారంటే, సో నా డైట్ ఫాలో అవ్వండి. మీరు వితౌట్ ఐడియా తోటి పోతారు కదా జిమ్కి. సో బిఫోర్ గోయింగ్ టు ద జిమ్, అంటే బిఫోర్ నాట్, సో వైల్ గోయింగ్ టు ద జిమ్ నా డైట్ ఫాలో అయితే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు బిగినింగ్లో. అంటే వాళ్ళకి ప్రోటీన్ ఇంటేక్ తెలియదు, ఫ్యాట్ అంటే తెలియదు. సో ఎందుకంటే మన బాడీ ఎక్కువగా మజిల్ పుట్ ఆన్ చేసేసి బిగినింగ్లోనే పుట్ ఆన్ చేస్తుంది. సో ఓవర్ టైం పీరియడ్ అయినప్పుడు అది పుట్ ఆన్ చేయదు, అంటే స్లో అయిపోతుంది దాని ప్రాసెస్. మజిల్ గెయినింగ్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే, స్టార్టింగ్లోనే ఒక మంచి ప్రోటీన్ డైట్ ఫాలో అయితే డెఫినెట్గా మీకు ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అందుకని నేను చెప్పే వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అయినా సరే, వెయిట్ గెయిన్ అయినా సరే, నేను చెప్పిన డైట్ని ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మనం మాట్లాడేది వెయిట్ గెయిన్ గురించి మాత్రం. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, జిమ్కి వెళ్ళంగానే సో వెయిట్ గెయిన్ అవ్వాలి కాబట్టి, సో మీరు క్యాలరీ సర్ప్లస్లో ఉండాలి ఎప్పుడైనా సరే. సో మీరు మంచి ఫ్యాట్స్ కానీ, ఎగ్స్, చికెన్స్ అలాంటివి తీసుకోవాలి. సో నేను ఇప్పుడు చెప్తా. సో పోస్ట్ వర్కౌట్లు ఏం తినాలి, ప్రీ వర్కౌట్లు ఏం తినాలి, లంచ్లో ఏం తినాలి, డిన్నర్లో ఏం తినాలి, స్నాక్స్ ఏం తినాలి నేను చెప్తా. సో మీరు అకార్డింగ్ టు అది ఫాలో అయిపోండి. సో ఫస్ట్ వచ్చేసి ప్రీ వర్కౌట్, అంటే జిమ్కి వెళ్ళే ముందు మీరు ఏం తినాలి. సో జిమ్కి వెళ్ళక ముందు డెఫినెట్గా చెప్తున్నా, ఖాళీగా అసలు వెళ్ళొద్దు ఎవరైనా సరే. ఈవెన్ దో వెయిట్ లాస్ అయినా సరే, ఫ్యాట్ లాస్ అయినా సరే, నువ్వు డెఫినెట్గా 2 బనానాస్తో పాటు 30 grams ఓట్స్ అండ్ పీనట్ బటర్ వేసుకోండి మీరు మీ దాంట్లో. సో అప్పుడు మీకు డెఫినెట్గా అది ప్రీ వర్కౌట్లో హెల్ప్ అవుతుంది. సో అది ప్రీ వర్కౌట్లో మీకు హెల్ప్ అయితే ఆల్మోస్ట్ మీకు ఎనర్జీ ఫుల్గా ఉంటుంది. సో నేను కూడా ఇప్పటిదాకా అదే వాడతా. సో మీరు 30 grams ఓట్స్ తీసుకొని అందులో 2 బనానా యాడ్ చేసేసి, అందులో పీనట్ బటర్ యాడ్ చేసారు అనుకో, ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ కూడా. సో డెఫినెట్గా అది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మంచి ఫ్యాట్స్ అంటే మన డేట్స్ ఉంటాయి, పీనట్ బటర్ ఉంటుంది, సో హోల్ ఎగ్స్లో కూడా కొంచెం ఫ్యాట్ వస్తుంది. సో అలా ఫ్యాట్ ఇంటెన్సిటీ చాలా ఇంక్లూడ్ చేయాలన్నట్టు. సో పోస్ట్ వర్కౌట్కి వచ్చేసి ఒక 5 eggs తీసుకోండి. సో ఆ 5 eggsలో 3 whole eggs తినండి, మిగతా 2 eggs వైట్ తినేసేయండి, సింపుల్. సో ఇది అయిపోయాక మనం డిన్నర్లో ఏం చేయాలంటే, ఒక 300 grams రైస్ తీసుకొని, సో మీకు అక్కడ కర్డ్ ఉంటే కర్డ్ కానీ, సో ఏదైనా వాడచ్చు. సో మీరు డేట్స్ కూడా తీసుకోవచ్చు ఈ టైంలో. సో నెక్స్ట్ స్నాక్స్ టైంలో ఏం చేస్తానంటే, సో స్నాక్స్లో ఏం చేయండి అంటే, సేమ్ మీకు మీ దగ్గర వైట్ బ్రెడ్ ఆర్ బ్రౌన్ బ్రెడ్, సో అది తీసుకొని దాని మీద పీనట్ బటర్ స్పూన్ వేసేయండి. సో 2 slices ఆఫ్ బ్రెడ్ తీసుకోండి, పీనట్ బటర్ అప్లై చేసేయండి, తినేసేయండి. సో సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో ఈ బేసిక్ థింగ్స్ అన్నట్టు సో మీరు వాడాల్సింది. సో నెక్స్ట్ నైట్ ఏం చేయండి అంటే, మీకు వీలైతే అంత, అంటే ఒక 200 grams 250 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్ మీకు వాడాలనిపిస్తే స్టార్టింగ్లో వాడండి. అంటే 200 grams అయితే 150-200 grams అయితే మినిమం వాడండి. ఎందుకంటే మీరు జిమ్కి వెళ్తుర్రు, స్టార్టింగ్ అనేది కొంచెం మంచి ప్రోటీన్ తీసుకున్నారు అనుకో, మీకు చాలా హెల్ప్ అవుతుంది అది. సో మీరు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. సో మీరు దీన్ని తీసుకోండి. సో మీరు నైట్ చికెన్ తీసుకోండి ఒక 200 grams దాకా. సో దాంతోపాటు ఒక 300 grams రైస్. సో మీకు రైస్ క్వాంటిటీ అర్థం కాకపోతే స్టార్టింగ్లో ఏం కాదు, మెజర్ చేయకపోయినా సరే మీరు తీసుకోండి రైస్ మంచిగా తీసుకొని. సో మీరు ఒక 200-300 grams ఆఫ్ 200 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్ తీసుకున్నారు అనుకో, సో మీకు బాడీకి అలవాటు అవుతూ ఉంటారు అన్నట్టు మెల్లమెల్లగా. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన వెయిట్ లాస్ వాళ్ళ గురించి మాట్లాడడం. సో వెయిట్ లాస్ ఎట్లుంటుందంటే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వెయిట్ లాస్ వాళ్ళు ఏం తినొద్దు, వెయిట్ లాస్ అంటే ఏం తినొద్దు, కొంచెమే తినాలి, అలాంటి ఫ్యాట్స్ తినొద్దు అలాంటివి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు కూడా సర్టిఫైడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటుంది, కార్బ్స్ ఉంటుంది, ఫ్యాట్స్ అనేది ఉంటాయి, కార్బ్స్ అనేది ఉంటాయి, ప్రోటీన్ ఇంటేక్ వాళ్ళకు కూడా ఉంటుంది. సో నేను చెప్పిన బేసిక్ డైట్ కూడా మీరు కూడా ఫాలో అవ్వండి. సో కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి వెయిట్ గెయిన్ వాళ్ళకి, ఫ్యాట్ లాస్ వాళ్ళకి. సో ఫ్యాట్ లాస్ అయినా సరే, వెయిట్ లాస్ అయినా సరే ఆల్మోస్ట్ సేమ్ కేటగిరీ కిందకే వస్తారు. బట్ క్యాలరీస్ డెఫిషియెంట్లో ఉంటాం మనం ఇక్కడ. వాళ్ళు వెయిట్ గెయిన్ వాళ్ళు క్యాలరీస్ సర్ప్లస్లో ఉంటారు. సో ఈ క్యాలరీస్ సర్ప్లస్, క్యాలరీస్ గురించి మీకు తెలియాలంటే ఆల్రెడీ నేను ఒక క్లియర్ వీడియో తీసిన, సో దాన్ని మీరు చూడవచ్చు. సో ఫస్ట్ ఈ వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ వచ్చే కేటగిరీ ఏం చేస్తారంటే మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ మీకు కూడా ప్రీ వర్కౌట్ మీల్ తీసుకుంటారు కదా. సో ఆల్మోస్ట్ మీరు కూడా 30 grams ఓట్స్, అందులో
2 బనానాస్ యాడ్ చేయండి చాలు. సో పీనట్ బటర్ మీరు అప్పుడే యాడ్ చేయొద్దు. సో 30 గ్రామ్స్ ఓట్స్, 2 బనానా తీసుకొని అందులో వాటర్ కలిపేసి మిక్స్ చేసి తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ దానిపైన కూడా వీడియో తీసిన. సో అన్నీ డీటెయిల్గా వీడియోస్ ఉన్నాయి. మీకు చికెన్ రెసిపీ కావాలంటే కూడా వీడియో ఉంది. సో చేసిరనుకో నేను చెప్పినట్టు అదే ప్రీ వర్కౌట్ 2 బనానాస్ 30 గ్రామ్స్ ఓట్స్ చేసిరనుకో టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో డెఫినెట్గా మీకు కూడా వస్తుంది. సో ఫాలో అవ్వండి ప్రీ వర్కౌట్లో ఇది మాత్రం. సో నెక్స్ట్ వచ్చేస్తే మన పోస్ట్ వర్కౌట్ మీల్ ఫర్ ఫ్యాట్ లాస్ వాళ్ళకి ఏంటంటే పోస్ట్ వర్కౌట్ మీల్లో యాస్టీస్ మీరు కూడా 5 eggs తీసుకోండి. అందులో 2 whole eggs తినండి, మిగతా అన్ని ఎగ్స్ వైట్స్ తినండి. సో స్మాల్ డిఫరెన్స్ దాన్ వెయిట్ గెయిన్ వాళ్ళకంటే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు లంచ్కి వచ్చేసి ఏం చేయండి అంటే మీకు 200 grams ఆఫ్ రైస్ అయితే కావాలి. సో రైస్ మొత్తం నెగ్లెక్ట్ చేసేస్తాను నేను అట్లా అంటే సరిపోదు. సో మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు గ్రామ్స్ని క్వాంటిటీ ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే మీకు మీకు తెలీదు అంటే ఎక్కువ కొంచెం రైస్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ పడిపోతుంది మనకు తెలియకుండానే. అది బిగినింగ్లో తెలియదు కదా 200 grams అంటే ఎంత. సో చాలా తక్కువ రైస్ ఉంటుంది. సో దాన్ని మీరు ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే మీరు సరిపోతుంది, అది మన బాడీకి సరిపోతుంది. సో మీరు సరిపోయే దానికంటే ఎక్కువ తీసుకుంటారు. సో అది మీకు అర్థం కాకుండా మీకు వెయిట్ లాస్ గెయిన్ అనేది అవ్వరు. వెయిట్ లాస్ అనేది అవ్వరు లాస్ట్కి. సో అది ఎందుకు ఎంత చేస్తున్నా అవుతలేని ఎందుకు అనిపిస్తుంది. బట్ మీరు తీసుకున్న క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ వాళ్ళకి కానీ ఫ్యాట్ లాస్ వాళ్ళకి కానీ. సో మీరు బేసిక్గా 200 grams అయినప్పుడు 200 grams రైసే తీసుకోండి. అండ్ నార్మల్గా కర్రీ తీసుకోండి. అండ్ దాంతోపాటు కొంచెం కర్డ్ తీసుకోవచ్చు. కర్డ్ ఏదన్నా డైటరీ ఐటమ్స్ ఉన్నా కొంచెం తీసుకోండి. మరీ ఎక్కువ క్వాంటిటీ అయితే 100 grams అట్లా తీసుకోండి అంతే. సో మీరు ఈ స్నాక్స్ మీల్లో ఏం చేస్తారంటే అంటే ఈవినింగ్ టైంలో మీరు ఏం చేస్తారంటే యాస్టీస్గా సో మీకు అక్కడ 30 grams ఓట్స్ తీసుకోండి. సో యాస్టీస్గా 1 బనానా తీసుకోండి. అందులో 1 పీనట్ బటర్ స్పూన్ యాడ్ చేయండి. సో అది మీకు స్నాక్స్ మీల్ కిందకి సెట్ అవుతుంది అన్నట్టు. సో స్నాక్స్ మీల్ అది తీసుకోండి. అది 100%గా మీకు నచ్చుతుంది. తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే మనము మన డిన్నర్ ఉంటుంది కదా. సో డిన్నర్ టైంలో మీరు కూడా యాస్టీస్ ఒక 150 to 200 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్ తీసుకొని సో చెప్పిన సేమ్ క్వాంటిటీ 150 to 200 grams ఆఫ్ రైస్ తీసుకోండి. సో అది తీసుకున్న తర్వాత మీకు ఒక యాస్టీస్గా కర్రీ ఉంటుంది. సో చికెన్ బాయిలింగ్ రెసిపీ మీకు కావాలంటే ఆల్రెడీ నేను వీడియో చేసిన. సో అది మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో 200 grams రైస్ తీసుకోండి, చికెన్ బ్రెస్ట్ తీసుకోండి ఎగ్జాక్ట్గా. అండ్ దాంతోపాటు ఒక 150 to 200 grams రైస్ తీసుకోండి. అండ్ దీంతో పాటు డైలీ 1 hour వాక్ చేయండి. సో వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు స్టార్టింగ్గానే చేసే అవసరం లేదు. ఒక 2 weeks తర్వాత స్టార్ట్ చేయండి. సో మీకు ఓకే అనిపించినప్పుడు స్టార్ట్ చేయండి. బట్ వాక్ మాత్రం మీరు 1 month వితిన్ 1 month అయిపోతే పక్క స్టార్ట్ చేయాల్సిందే. ఆ మంత్లో లాస్ట్ వీక్ అన్నా మీరు స్టార్ట్ చేయాల్సిందే కార్డియో అనేది. సో మీరు డెఫినెట్గా క్యాలరీస్ బర్న్ చేసేదాకా మాత్రం వెయిట్ లాస్ అనేది మాత్రం జరగదు. సో మీరు డెఫినెట్గా క్యాలరీస్ బర్నింగ్ పైన చాలా ఫోకస్ చేయాలి, వెయిట్ లాస్ అయినా సరే ఫ్యాట్ లాస్ అయినా సరే. సో ఇంతే మీకు ఏంటంటే ఒక అర్థమైతే వచ్చేసి ఉంటుంది. సో ఈ వెయిట్ లాస్ వాళ్ళకి కానీ వెయిట్ గెయిన్ వాళ్ళకి కానీ ఎలా సింప్లిఫై చేయాలో డైట్ అనేది బిగినింగ్లో. సో మీకు ఎవరైనా బిగినర్ ఉన్నా సరే మీ ఫ్రెండ్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ జిమ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో డెఫినెట్గా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఏ డైట్ మెయింటైన్ చేయాలని ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ బిట్వీన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.